ఇసుకకు సంబంధించి ఎప్పుడూ వివాదమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోచేసుకుంది, గ్రౌండ్ లెవెల్లో భారీగా పెంచారని, అదే సందర్భంలో మీరేం ఉచితమని పేరుతో అమ్ముతున్నారన్నటువంటి వీళ్ళు ఇది. కాకపోతే ఇప్పుడు ఒక్క పరిష్కారం అంటే ఎట్లాగూ మినిమం ఛార్జెస్ అది జగన్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంటుంది. అదే సందర్భంలో ఉచితం అన్నటువంటి ఫీలింగు రావట్లేదు. కాబట్టి దీనికి ఒక మధ్య మార్గ పరిష్కారం నాదైనటువంటి ఒక ఆలోచన ఏంటి అంటే ప్రభుత్వం ఆలోచిస్తే మంచిగానే ఉంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లు బిల్డర్లకైతే మనం ఆ రేట్లకే ఆ పద్ధతిలోనే ఫాలో అయ్యి ఎవరైతే సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారో మధ్యతరగతి వాళ్ళు లేకపోతే పేదలు ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళకి ఏదో అదేది ఎడ్ల బళ్ళల్లో ట్రాక్టర్లో తెచ్చుకోమంటున్నారు కానీ అక్కడ అలౌ చేయరు. అలా కాకుండా ఖచ్చితంగా ఎవరైతే అవి తీసుకుని వస్తారో అంటే ఇంటి పర్మిషన్ ఉంటుంది కదా, ఆ పర్మిషన్ తీసుకొచ్చినటువంటి వాళ్ళకి ఇసుక ఫ్రీగా ఇస్తే అంటే వాళ్ళు తెచ్చుకుంటే లారీనో ట్రాక్టరో ఏది తెచ్చుకుంటే అది ఒక ఇంటికి ఎంత అవుతుంది ఇసుక, లారీ డిస్క్ అవుతుందా, 2 లారీలు ఇసుక అవుతుందా, 100 గజాల ఇంటికి అయితే ఎంత అవుతుంది, 50 గజాల ఇంటికి అయితే ఎంత అవుతుంది, 2 అంతస్తుల బిల్డింగ్ అయితే ఎంత అవుతుంది, అదే 150 గజాలు అయితే లేదా కనీసం ఇదిగో 200 గజాల లోపు ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళు ఏదైతే కార్పొరేషనో పంచాయతీనో లేకపోతే కనుక మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అప్రూవల్ది మనం ప్లాన్ అప్రూవల్ పెట్టుకుంటాం. ఆ ప్లాన్ తీసుకుని వస్తే అప్రూవ్ చేసినటువంటి ప్లాన్ తీసుకుని వస్తే వాళ్ళకి ఫ్రీగా ఇస్తామని ఒక సిస్టమ్ పెడితే ఈ పైన బిల్డర్లు వీళ్ళైతే ఏం ఫీల్ అవ్వరు. ఇది ఈ మధ్య మార్గ పరిష్కారం బాగుంటుంది, ప్రజలకి జవాబుదారీగా కూడా ఉంటుంది. ఆలోచిస్తే బెటర్.